ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం వెళ్తుంది. 10 సంవత్సరాల కేసీఆర్ దుర్మార్గ పాలనలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలైన వ్యవస్థ మొత్తం, పాలైన తెలంగాణ రాబడి మొత్తం ప్రతి సామాన్యుడికి, కోట్లాది ప్రజలకి అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. దీనికి వ్యక్తిగతమే ఉండదు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు వ్యక్తిగత పాలన, వ్యక్తిగత ఎజెండా తోటి రాష్ట్రాన్ని కూలదొస్తే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పాలసీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటూ ఎక్కడైనా పార్టీ వల్ల కానీ, మంత్రుల వల్ల కానీ, పాలన వల్ల కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తే వాటిని కవర్ చేసుకుంటూ ఒక రిమోట్ ఆమె చేతిలో పెట్టుకొని ఈరోజు సామాన్యుడికి న్యాయం జరిగేదానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు. స్వయంగా వారు పాదయాత్ర చేసుకుంటూ, స్వయంగా వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తూ మా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, కార్యకర్తలు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు, ప్రజలు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు, మా పార్టీకి ఎన్ని మార్కులు ఇస్తున్నారు, రేపు భారతదేశానికి దిక్సూచిగా మారబోతున్న ఈ తెలంగాణ ఈ రోల్ మోడల్లో ఎంతవరకు మన వాళ్ళు ముందుకెళ్తున్నారు చూసి వాళ్ళని అభినందించి, ఇంకా వాళ్ళ సవరణలు ఏమన్నా చేసి ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ గా చేయడంలో భాగంగా ఈ రోజు మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా పాదయాత్రతో ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనని అనుభవిస్తూ, అధికారాన్ని చెలాయిస్తూ, రాయల్గా తిరుగుతున్న వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో ఆమె ఒక సామాన్యురాలిగా పాదయాత్ర చేసుకుంటూ నేషనల్ పార్టీ మెంబర్ అయినప్పటికీ కూడా సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి కార్యకర్తల్ని, వ్యవస్థని ప్రతిష్టం చేయడానికి ఈ రోజు ఆమె తీసుకున్న కార్యక్రమమే ఈ పాదయాత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలు, దాంతోపాటు ట్రెడిషనల్ కాంగ్రెస్ అంటే సామాజికంగా అన్ని వర్గాలని ఏకం చేస్తూ, అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ, అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు, ప్రోత్సాహాలు మనం చూసాం. రకరకాల పార్టీలు వచ్చి అధికారం వచ్చిన తర్వాత అనుభవించే వ్యవస్థని కాంగ్రెస్ కార్యకర్త కూడా జీర్ణించుకోని పరిస్థితులు వచ్చిన తర్వాత నా కాంగ్రెస్ కార్యకర్తకు కూడా నేను ఏం చేయాలి, ఈ స్థానికంగా దశాబ్దాలుగా ట్రెడిషనల్ గా తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఏం చేయాలి అని ఒక ఎజెండాని తీసుకొచ్చి కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి దేశానికి రోల్ మోడల్ గా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి మళ్ళీ ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తుంది. ఖచ్చితంగా పాలనలో మార్పు తీసుకొస్తుంది. మత ఛాందసవాదుల నుంచి, వ్యక్తిగత వాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వ్యవస్థకి ఇక్కడి నుంచి నాంది పలుకుతంలో భాగంగా ఈ రోజు పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర తీసుకున్నారు. దీనికి స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి కథం తొక్కారు. ఈ రోజు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఈ కథం తొక్కిన జనం కానీ, ఈ కథం తొక్కిన నాయకులు 15 కిలోమీటర్ల నుంచి కార్లు మొత్తం పక్కన పెట్టి ఆమె బాటలో నడుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా బలోపేతమైన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ ఫలాలు అందుకునే ప్రజలకి, తెలంగాణ వాసుకు కూడా ఒక అదృష్టవంతమైన కార్యక్రమంగా దీన్ని మేము భావిస్తూ గర్వంగా ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ.